హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రేషన్ కార్డు ఉన్న వారికి ఖాతాలోకి నేరుగా డబ్బులు అనమాట. ఇది రేషన్ కార్డు దారులకు నగదు బదిలీ. కేంద్రం తీసుకున్న దూరదృష్టి నిర్ణయం. పేదల ఎంపిక స్వేచ్ఛకు కొత్త మార్గం. రేషన్ కార్డు దారులకు నగదు బదిలీ. కేంద్రం తీసుకున్న దూరదృష్టి నిర్ణయం. పేదల ఎంపిక స్వేచ్ఛకు కొత్త మార్గం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే దిశగా పెద్ద చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం 81 కోట్లకు పైగా లబ్ధిదారులు పొందుతున్న ఉచిత ధాన్యాల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేసే విధానాన్ని పరిగణిస్తోంది. ఈ మార్పు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 2029 వరకు కొనసాగిస్తూ డిజిటల్ టెక్నాలజీతో ముడిపెట్టి అమల్లో చేయాలనే ఉద్దేశం. ఇది కేవలం సమస్యల పరిష్కారం మాత్రమే కాదు, పేద కుటుంబాల ఆహార ఎంపికలో స్వేచ్ఛను కల్పిస్తుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 80 కోట్ల రేషన్ కార్డుదారులకు ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా గ్రామీణ మరియు నగర పేదలకు. ఇక మార్పు ఎందుకు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రస్తుత పీడిఎస్ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు ఉచితంగా అందుతున్నాయి. అయితే ఈ వ్యవస్థలో ప్రధాన సవాళ్లు సరుకులు దారి మళ్లించడం, నకిలీ కార్డులు, లబ్ధిదారులు సరుకులు తీసుకోకపోవడం లేదా అక్రమ విక్రయాలు. ఇటీవల సర్వేల ప్రకారం దేశవ్యాప్తంగా 76,000కు పైగా డూప్లికేట్ రేషన్ కార్డులు గుర్తించబడ్డాయి. ఇది వ్యవస్థలో 10 నుంచి 15% వృధా ఖర్చును సూచిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ధాన్యాల స్థానంలో నగదు బదిలీని పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మార్పుతో లబ్ధిదారులు తమ అవసరాల ప్రకారము ఆహారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఉదాహరణకు బియ్యం కాకుండా మిల్లెట్ లేదా కూరగాయలు కొనేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధానము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టంతో ముడిపడి ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాల ద్వారా ప్రతి నెల 1000 రూపాయల వరకు 5 కిలోల ధాన్యం మార్కెట్ ధర ఆధారంగా జమ చేయబడుతుంది. ఇది లబ్ధిదారులకు సౌలభ్యం కల్పిస్తుంది మరియు ప్రభుత్వ ఖర్చును 20% వరకు తగ్గించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది అన్నమాట. ఇక పైలట్ ప్రాజెక్ట్, విజయవంతమైన ప్రయోగాలు. ఈ మార్పును ఒకేసారి అమలు చేయకుండా కేంద్రము ముందుగా పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించి 2025 చివరిలో చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ, మహారాష్ట్రలోని నాగ్పూర్ మరియు అమరావతి ప్రాంతాల్లో ఈ ప్రయోగం అమల్లోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో 5 లక్షల మంది లబ్ధిదారులు పాల్గొన్నారు మరియు మొదటి 3 నెలల్లో 95% వరకు విజయవంతమైంది. ఫీడ్బ్యాక్ ప్రకారము సరుకుల వృధా 30% తగ్గింది మరియు లబ్ధిదారులు తమ ఎంపికల ప్రకారం ఖర్చు చేయడంలో సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆధారంగా 2026 మధ్య నుండి దేశవ్యాప్త అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది. ముఖ్యంగా యూనియన్ టెరిటరీలు మరియు సహకరించే రాష్ట్రాల్లో అదనంగా కొన్ని రాష్ట్రాల్లో గ్రెయిన్ ఏటీఎంలు బియ్యము ప్రవేశపెట్టారు. ఇవి రేషన్ కార్డ్ స్కాన్ చేసి సరుకులు అందిస్తాయి. ఒడిశాలోని 2024లో ప్రారంభమైన ఈ వ్యవస్థ వేచి సమయాన్ని 70% తగ్గించింది మరియు ఇప్పుడు బీహార్లో కూడా విస్తరిస్తుంది. ఇటువంటి ఆవిష్కరణలు నగదు బదిలీతో ముడిపడి పీడిఎస్ను డిజిటల్ యుగానికి తీసుకెళ్తాయి. ఈ రూపీ డిజిటల్ వోచర్, డిజిటల్ భారత్కు అనుగుణంగా కేంద్రం ఈ మార్పును మరింత ఆధునికంగా చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రూపీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ వోచర్ వ్యవస్థలో లబ్ధిదారుల మొబైల్ నంబరుకు ప్రతి నెల డిజిటల్ టోకెన్లు పంపబడతాయి. ఈ టోకెన్లు రేషన్ షాప్లో మాత్రమే ఉపయోగపడతాయి. బియ్యం, గోధుమలు కొనుగోలు చేసుకోవచ్చు. అవసరమైతే యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో నగదుగా మార్చుకోవచ్చు. ఈ వ్యవస్థ బయోమెట్రిక్
అథెంటికేషన్ను భర్తీ చేస్తూ ఫ్రాడ్ను 40% వరకు తగ్గించనుంది. ఉదాహరణకు డిజిటల్ ఫుడ్ స్టాంపులు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా పనిచేస్తాయి. ఇది ట్రాకింగ్ సులభతరం చేస్తోంది. 2026 జనవరి నుండి పైలట్లలో ఈ వ్యవస్థ పరీక్షలు విజయవంతమై లబ్ధిదారులు 90% మధ్య దీన్ని స్వాగతించారు. ఇక ప్రయోజనాలు మరియు సవాళ్లు. భవిష్యత్తు దృక్పథం. ఈ నిర్ణయం ప్రధాన ప్రయోజనాలు: నకిలీ కార్డులు, బ్లాక్ మార్కెట్కు అంతులు, లబ్ధిదారులకు ఆహార ఎంపికలో స్వేచ్ఛ, ప్రభుత్వానికి ఖర్చు ఆదా, మహిళలు మరియు వలస కార్మికులకు ఇది పెద్ద సహాయం. ఎందుకంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డుతో ముడిపడి ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అయితే సవాళ్లు కూడా ఉన్నాయి. డిజిటల్ లిటరసీ తక్కువ, గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది మొదలైన మొబైల్ కనెక్టివిటీ సమస్యలు. ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు, సిఎస్సి సెంటర్ల ద్వారా సహాయం అందించాలని ప్లాన్ చేస్తోంది. మొత్తంగా ఈ మార్పు ఆహార భద్రతను డిజిటల్ ఇండియా లక్ష్యాలతో ముడిపెట్టి పేదరిక నిర్మూలనకు కొంత ఊరటనిస్తుంది. ఇక రేషన్ కార్డుదారులకు తమ ఆధార్, బ్యాంక్ వివరాలు అప్డేట్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఇది మీ భవిష్యత్తు సహాయాన్ని రక్షిస్తుంది. ఇక డిజిటల్ రేషన్ కార్డ్ ఆహార భద్రతలో కొత్త మలుపు, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మార్పులు అన్నమాట. ఇక దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది ఈ రోజుకు సంబంధించిన విషయము. ఇందాకే వచ్చిన ఈ విషయాన్ని, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ విషయాన్ని మీకు అందిస్తున్నాను. చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.